జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామ సర్పంచ్ వల్లపు ఐలమ్మ గారు మనతో ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మీరు చేస్తున్న అభివృద్ధి ఏంటి? నా పేరు ఐలమ్మను, వల్లపు ఐలమ్మ. నేను సర్పంచ్ని. ఇట్లా నేను కోడూరుకి మంచిగా చేయాలి అనుకుంటున్నా నా ఊరుకు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అమ్మగారు సర్పంచ్ అయిన తర్వాత మీరు ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు సార్ విలేజ్కి? ముందుగా పాత్రికేయులైన మీకు నా హృదయపూర్వక నమస్కారం సార్. మేము సుమారు గెలిచి 5 సంవత్సరాలు అయింది, 5 నెలలు అయింది. ఓకే, ఈ 5 సంవత్సరాల కాలం మాకున్నది. మా నాన్నగారు 40 సంవత్సరాల నుంచి పార్టీ చేసిండు. ఈ 40 సంవత్సరాల జీవిత కాలంలో ఆయనకు వచ్చిన అవకాశం ఈ 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో పలానా సర్పంచ్ గారు, మా అమ్మగారు పలానా గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారన్న పేరు కోసం మా అమ్మగారైనా, మా అమ్మగారితో పాటు నేనైనా మా గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మాట కూడా ఇస్తున్నాం. ఓకే సార్, ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలు ఏమున్నాయి? ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత మేరకు ఇక్కడ ప్రజలకు చేరుతున్నాయి సార్? సార్, ఎన్నికల ముందు మేము ఇచ్చిన హామీలో మొదట హామీ ఇచ్చింది ఏంటంటే, మాకు గ్రామంలో 2 ముఖ్య విషయాలు. ఒకటి విద్య, రెండోది వైద్య. మేము ఈ రెండింటి మీదనే ఎక్కువ వర్క్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఈ విద్య కోసం మేము మా గ్రామంలో పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏ విధంగా మేము సహాయపడతామన్నది మెయిన్ కాన్సెప్ట్గా పోతున్నాం. నెక్స్ట్ వైద్యం కోసం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఒక నెల రోజుల క్రితం కూడా మేము ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినాం. ఇంకా భవిష్యత్తులో ఈ విద్యకు ఇంకెక్కువ కృషి చేస్తామని కూడా మాటిస్తున్నాం. ఓకే సార్, మీరు ఇక్కడ సౌడలమ్మ తల్లి టెంపుల్ చైర్మన్ అని తెలిసింది సార్. మీరు ప్రమాణ స్వీకారం చేసిన కాంచి ఎంత మేరకు మీరు అభివృద్ధి చేయగలిగారు? ఆ టెంపుల్కి ఇంకా రూపుమాపు మీరు ఏ విధంగా రూపుదిద్దపోతున్నారు సార్? సార్, మీరు వచ్చినాక మంచి క్వశ్చన్ అనిపిస్తుంది మాకు. ఇది సౌడమ్మ తల్లి టెంపుల్ అనేది ఈ ఒక్క గ్రామానికి ఒక గ్రామం కాదు సార్, చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాలకు అమ్మవారు చాలా మహిమగల తల్లి. మేము అమ్మవారి అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉన్నాం. మొన్న ఒక 10 రోజుల క్రితం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు కూడా వచ్చారు. సార్ గారిని కూడా కలిసినాం ప్రత్యేకంగా. ఒక 20 లక్షల రూపాయలు మీకు ఇస్తాం, గుడిని అభివృద్ధి చేసుకోమని మాట ఇచ్చిండు. ఆ సారు కొంచెం బిజీ వల్ల మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తీసుకొని ఆ అమ్మవారిని ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఒక గుడి కట్టి రూపు చేస్తామని మాటిస్తున్నాం. కోడూరు గ్రామానికి కాదు, తుంగతుర్తి ప్రజలకి, అమ్మవారిని కొలిచే అందరి భక్తులకు కూడా. అట్లనే ఇంకొక సమస్య కూడా ఉంది. గుడికి అన్నారు కాబట్టి చెప్తున్నాను. మా ఊళ్ళో శివాలయం కూడా కొద్దిగా అసంపూర్తిగా ఉంది. ఆ టెంపుల్ కూడా మా ఆయంలోనే పూర్తి చేస్తామని కూడా ఈరోజు మాటిస్తున్నాం. ఓకే సార్, గత పాలకులు ఈ సౌడలమ్మ కానీ శివాలయం కానీ ఇట్లాంటి టెంపుల్ని ఎందుకు వాళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు సార్? సార్, వాళ్ళ అభివృద్ధి చేయాలని ఆలోచన వాళ్ళకు కూడా ఉండే, గత పాలకులకు కూడా. కానీ ఇక్కడ ఒకటి పైన ఒకటి వేరు మార్పుల వల్ల, వేరు ప్రభుత్వాల వల్ల వాళ్ళు ముందు వెళ్ళలేకపోయారు. కానీ వాళ్ళ ఆలోచన మాత్రం పూర్తిగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉండే. అది మాకు కూడా స్పష్టంగా వచ్చి చెప్పారు. వాళ్ళని నిందించాల్సిన పని లేదు సార్. ఓకే సార్, గత మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేశారు సార్? 10 సంవత్సరాలు అతను ఎమ్మెల్యేగా కొనసాగించడం జరిగింది. సార్, గాదర్ కిషోర్ గారు మా ఊరికైతే చేసిన అభివృద్ధి శూన్యం సార్. నాకు తెలిసిన వరకు, నేను మా నాన్న 40 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నేను ఒక 10 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. సరే, సొంతంగా ఎదగాలన్న కాన్సెప్ట్తోనే పోతున్నా. మాకు నిరంతరమైన బాధ ఒకటి అంటే రోడ్డు. ఆయన ఉన్న 10 సంవత్సరాల రోడ్డు రాలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా పెద్దలు ఎమ్మెల్యే గారు వచ్చారు, మందల సామ్యుల్ గారు వచ్చిన సంవత్సరం మీద 10 నెలలకే, సంవత్సరం లేదు 10 నెలల లోపలనే కొత్త రోడ్డు వేసిండు బ్రహ్మాండంగా. ఇప్పుడు మీరు వచ్చే దారిలో కూడా చూసుంటారు కూడా. అదే రోడ్డు నుంచి వచ్చి స్పష్టంగా కనబడుతుంది అభివృద్ధి. అట్లనే ఇంకా ఎమ్మెల్యే గారు మాకు చాలా ఫండ్స్ ఇస్తారని నమ్మకం ఉంది. మేము ఎమ్మెల్యే గారిని సార్ గిరి అనకుండా అంకులను సంబోధించే మా ఇద్దరి మధ్యన ఉంది. మేము అంకులనే మాట్లాడతాం ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని. మా ఇద్దరిని సొంత అల్లులనే చూస్తాడు, నన్నైనా మా అన్ననైనా. మా ఇద్దరి సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తానని కూడా మాటిస్తున్నాం.
ఓకే సార్, ఇక్కడ మందుల సామేలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకు ఇట్లా అంటే ఈ నియోజకవర్గానికి కానీ ఈ మండలానికి కానీ మీ ఊరికి కానీ చేసిన సేవలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు రోడ్ ఇస్తా ఎమ్మెల్యే గారు మా మండలానికా సార్ మా ఊరు ఇండ్లు మా సార్ ఎమ్మెల్యే గారు వచ్చినాక మేము అడగకపోయినా ఆయన మాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ మా రోడ్డు. మేము వచ్చినాక అడిగినాక మొదటి గిఫ్ట్ ఏంటంటే మాకు ఒక 30-20 సంవత్సరాలు అయింది సార్ మా ఊరు మెయిన్ రోడ్డుకి సీసీ రోడ్ వేసి 20 సంవత్సరాలు వేసి ఆ రోడ్డు ఆ రాళ్ళు తేలుంది. రాళ్ళు తేలున్న తర్వాత కూడా ఆ రోడ్డును పట్టించుకోలేవారు. మేము గెలిచిన నెల రోజుల లోపే సార్ మాకు ఇది ఒకటి ఇవ్వాలి అంటే 15 లక్షల రూపాయలతో మాకు సీసీ రోడ్ ఇచ్చింది సార్. ఆ సీసీ రోడ్డు కూడా ఊర్లో వేసినాం. అది బ్రహ్మాండంగా కనబడుతున్నది. నెక్స్ట్ ఆ ఎమ్మెల్యే గారే మాకు అంటే హెచ్జిహెచ్ భవన్ మీ అందరికీ తెలిసిందే, మహిళా శక్తి భవన్. అది ఖచ్చితంగా ఇంకొక 2 నెలల్లో పూర్తి అవుతుంది. అది సీఎం గారు ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. దాని కార్యక్రమానికే పోయినాం. నెక్స్ట్ మూడోది ఒకటి ఏంటంటే సార్ ఎమ్మెల్యే గారు మాకు 17 ఇళ్ళు ఇచ్చిండు. 14 ఇళ్ళు పూర్తి అయిపోయినాయి. 4 బిల్లులు పడ్డాయి. ఇంకొక బిల్లు పెండింగ్ ఉంది. ఆ ఒక్క బిల్లు కూడా కలర్లు పెయింటింగ్ వేసిన తర్వాత అది పూర్తయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా సార్ మాకు ప్రతి క్షణం ప్రతి నిమిషం మాకు వెన్నుగా నిలబడ్డాడు. ఏ చిన్న కార్యక్రమం ఉన్నా నా కాడికి రామన్నాడు. అట్లనే ఇప్పుడు సెకండ్ విడతల మేము 30 ఇళ్ళు అడిగినాం. దానికి కూడా సుముఖంగా ఉండు. మళ్ళీ పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ అయినా మీ గ్రామానికి మీ ముందు నడిపిస్తామని మాట ఇచ్చింది సార్. దానికి మీ కృతజ్ఞతలు. సార్ రుణపడి ఉంటాం. ఓకే సార్, ఈ గ్రామంలో ఉన్న విద్యార్థులు చాలా మంది మా దృష్టి తీసుకొచ్చిన సమస్య సార్, లైబ్రరీ చాలా ఇంపార్టెంట్ అంట. లైబ్రరీ కావాలంటున్నారు, దాంట్లోకి సరైన బుక్కులు కావాలంటున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేరు. మరి ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏమన్నా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? సార్ మేము ఇచ్చిన హామీలో మా ఊరి గ్రామ యువకులకి ఒక లైబ్రరీ, ఒక ఆట స్థలం. నేను వచ్చిన నెల రోజుల లోపలనే ఒక ఊళ్ళో బాగా యువకులు ఉత్సాహంగా ఉంటారు. వాలీబాల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు మా ఊళ్ళో. వాళ్ళకు వాలీబాల్ కోర్టు కొట్టించి నెట్ అందించి బాల్స్ అందించి ఒక రూపురేఖలు తెచ్చిన. అట్లనే గ్రంథాలయం గురించి మాట్లాడదామన్నారు కాబట్టి గ్రంథాలయము నాకు తెలిసి నేను పుట్ట ముందుకే ఒక ప్లేస్, ఒక జాగా గ్రంథాలయం కోసం ఏర్పాటు చేశారు. అంటే మా పెద్దలు, మా నాన్నగారు ఈ టైంలో ఆ గ్రంథాలయం జాగా ఉండాలి, మేము వచ్చినాక ఆ గ్రంథాలయాన్ని కట్టాలని అప్పుడు గ్రంథాలయం చైర్మన్ ఉన్న చెంచల సోమనాథం అనేట ఆయన ఉన్నాడు. ఆయన అప్పుడు ప్లేస్కి ఇన్ఛార్జిగా చేసినంట. నేను పోయి తాతగారు గ్రంథాలయం ప్లేస్కి మాకు కావాలి, మేము బిల్డింగ్ కట్టిస్తాం, గ్రంథాలయం ఓపెన్ చేస్తాం అని ఆల్రెడీ పోయి కలవడం జరిగింది. ఆయన కూడా మాట్లాడదామని చెప్పింది. అది నాకు తెలిసి ఈ వర్షాలు కొంచెం పడితే అందరిని కూర్చోబెట్టి ఆ గ్రంథాలయం ప్లేస్ తీసుకొని కొత్త బిల్డింగ్ కట్టాలన్నది మా ఉద్దేశం. కొత్త బిల్డింగ్ కట్టి ప్రతి ఒక్కటి అక్కడ సార్ మేము రాకముందుకు ఊళ్ళోకి 15 నెలల వరకు పేపర్ రాకపోతుండే. మేము సర్పంచ్ అయిన మొదటి నుంచి ఊళ్ళోకి పేపర్ తెప్పిస్తున్నాం. ఎందుకంటే పేపర్లో కూడా కొద్దిగా అవగాహన ఉంటుంది. సరే ప్రతి నిమిషం మీడియాకి వస్తుంది, ప్రింట్ మీడియా ఉంది, అన్ని రకరకాల యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. కానీ పేపర్లో చదివేటోళ్ళు కూడా కొద్దిమంది ఉంటారన్న ఆలోచనతో పేపర్ తీసుకొస్తున్నాం. మా ఇంటికి మినిమం 10 మంది వచ్చి పేపర్ చదివిపోతారు ఈ రోజుకి, ఈ క్షణానికి. గ్రంథాలయం కూడా పూర్తి ఆ జాగా క్లియర్ కాగానే కొత్త బిల్డింగ్ కట్టి కూడా ఓపెన్ చేస్తాం. ఓకే సార్, ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కొంత అక్కడక్కడ అసంపూర్తిగా ఉందని చెప్పేసి అంటున్నారు సార్. ఎందుకు లోపం జరిగింది? గతంలో కూడా ప్రతిపక్షం నుంచి సర్పంచ్ ఉన్నారు, మరి ఎందుకు చేయలేకపోయారు? సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ సార్ సీసీ రోడ్లు అనేది మా ఊళ్ళే అసలు ఖాళీ జాగలేదు సార్. మొత్తం సీసీ రోడ్డే, మొత్తం సీసీ రోడ్డే. అసలు మా కాడ మట్టి రోడ్డు లేదు. అంటే మిషన్ భగీరథకు పైపులు వేసి తువ్వి అట్లనే వదిలిపెట్టడాలు కూడా కొన్ని జరిగినాయని చెప్తున్నారు కొంతమంది. అది వాస్తవమేనా? అదేం లేదు సార్, మా దగ్గర అయితే అలాంటి అసలు సీసీ రోడ్ ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు ఊళ్ళో. మా మండలంలో మా ఊరు క్లీన్ లేదు సార్. మీరు ఎంత హైవే అంటే పెద్ద రోడ్డు చూసినా, ప్రతి గల్లీ పోయినా మస్తు నీట్గా ఉంటుంది. నీట్గా ఉండే చూసుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉంది సార్. డ్రైనేజ్ వ్యవస్థ మా ఊళ్ళో ఉన్న మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థలు 4 కాలువలు. ఆ 4 కాలువల కంటే ఎక్కువ లేవు. వాటిని కూడా మేము 1 మంత్ రివైజ్ పెట్టుకుంటాం. ఒక మంత్లో 4 కాలువలు, ఒక వారంలో 1 కాలువ తీయాలి, ఒక వారంలో 1 కాలువ తీయాలి, ఒక వారంలో 1 కాలువ తీయాలి. ఇది సిబ్బందికి నేను ఆర్డర్ పాస్ చేసిన. వాళ్ళు ప్రతి వారంలో ఖచ్చితంగా వాళ్ళ వర్క్ను కంప్లీట్ చేయాలి. చేయకపోయినా నేను ఊరుకునేను.
వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు నేను ఊరుకోనని. అందుకే వాళ్ళు మనకు డ్రైనేజ్ వ్యవస్థలో అయితే ఎలాంటి సమస్య లేదు, పూర్తిగా క్లారిటీగా చెప్తున్నాం. ఓకే సార్, ఈ తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ఏ విధంగా కొనసాగిస్తున్నారు సార్ ఇక్కడ? సార్ టు బి ఫ్రాంక్, తడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్ ఏం చేయట్లేదు. అది గ్రామ ప్రజలకు అవగాహన తీసుకొచ్చినాం కానీ వాళ్ళు తీసుకోలేకపోయారు. మళ్ళీ ఒకసారి క్యాంప్ పెట్టి చేస్తామని మాటిస్తున్నాం సార్. దాని అయితే వీరు చేయట్లేదు ప్రస్తుతానికి. అంటే కొంచెం గ్రామ పంచాయతీ సిబ్బంది కొరత ఉందని కూడా తెలుస్తుంది సార్. అది ఇంకేమన్నా మీకు సిబ్బంది అవసరం పడతారా? పడతారు సార్, సిబ్బంది పడతారు. ఉన్న సిబ్బందిలో కొద్దిగా ఇంజూరీ అయినారు ఇద్దరు. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం రాలేదు. వస్తే ఆ ఛాన్స్ వస్తే బాగుండని కోరుకుంటున్నాం. అంటే పని బడన్ అవుతున్నది, మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఒక సిబ్బంది కార్మికులే మాకు చెప్పడం జరిగింది సార్. వాళ్లకు జీతాలు కూడా గత ప్రభుత్వం కంటే కూడా రావట్లేవు అని చెప్పేసి అంటున్నారు. మరి ఏమన్నా ఆపడాలు జరుగుతున్నాయా? రెగ్యులర్ వస్తున్నాయా? సార్ మేము వచ్చిన సర్పంచ్ తర్వాత మేము వచ్చి 5 నెలలు అవుతుంది సార్. అంటే 4 నెలలు కంప్లీట్ అయింది, జీతాలు ఇచ్చే 4 నెలలు కంప్లీట్ అయింది. 4 నెలల్లో మేము 3 నెలల శాలరీ ఇచ్చినాం సార్. రాగానే 3 నెలల శాలరీ ఇచ్చేసినాం. సరే వాళ్ళు మాకు ఇచ్చిన దృష్టికి వచ్చిన ఫస్ట్ మాట ఏంటంటే మాకు శాలరీ రాక 4 నెలలు అవుతుందండి అని చెప్పారు. సరే మాకున్న ఫండ్స్ నుంచి ఫస్ట్ వాళ్ళకు నిత్యావసర ఖర్చులు వెళ్ళేది శాలరీల మీద అని ఫస్ట్ 3 నెలలు శాలరీ చేసిన తర్వాత ఇంకొక నెల పెండింగ్ ఉంది, అది ఈ నెల కంటిన్యూ ఇచ్చేస్తాం. ఓకే సార్, గ్రామ భద్రత కొరకు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి సార్? సార్ మేము ఈ క్షణంలో మేము ఫస్ట్ గ్రామానికి కావాల్సింది కోరుతున్నాం ఏంటంటే అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడం సార్. అది చాలామంది మా దగ్గర దృష్టి తీసుకొచ్చారు. అదొకటి ముందున్న కార్యక్రమం, ప్రస్తుతానికి అదే బాగా చేస్తున్నాం. తర్వాత మా సార్ ఎమ్మెల్యే గారితో కొట్లాడైన ఒక 30 ఇల్లులు తెచ్చి ఇందిరం మిల్లు ఇవ్వడం. నెక్స్ట్ ఆ 2 చేసిన తర్వాత ఇంకా మేము ముందుంటున్నాం ఏంటంటే మా ఊళ్ళో కొంచెం యువకులకి ఏదైనా చేయాలని నాకు స్పష్టమైన కసి సార్ నాకున్న మనసులో. నా ఊళ్ళో యువకులు ఎక్కువ సార్, మా ఊళ్ళో యువకులు చాలా యువశక్తి ఎక్కువ. వాళ్ళ కోసం ఏదైనా ఒకటి చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నాను సార్. వాళ్ళ కోసం నేను ఈ గవర్నమెంట్ ఇచ్చే స్పెషల్ పథకాలు అంటే కొద్దిమంది చదువుకుంటున్నారు, కొద్దిమంది చదువుకోకుండా కొంచెం వాళ్ళ పర్సనల్ కారణం వల్ల చదువుకోకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా అగ్రికల్చరు కమిషన్ మెంబర్ మా మేనమామయ్య చివటి వెంకన్న యాదవ్, ఆయన ద్వారా ఏమైనా సబ్సిడీ మిషనరీస్ కానీ ఏమైనా తీసుకొచ్చి మా యువతకి ఉపాధి హామీ కల్పించాలని నేను ఎప్పటి నుంచో నా మనసులో గట్టిగా కోరుకున్న విషయం సార్. అది ఇప్పుడు ఎవరు కూడా చెప్పలేదు, చేసి చూపిద్దాం అనుకున్నాను. మీ మీడియా ముందు ఇది బయట పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అది ఖచ్చితంగా చూపిస్తాను సార్, 6 నెలల లోపే చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే సార్, ఇదే వ్యవసాయ కమిషన్ మెంబర్ మా మామగారు ఇక్కడున్న రైతులు ఒక 20 మంది రైతులు కల్టివేటర్లు కట్టిరు. అది సబ్సిడీ కట్టి సంవత్సరం అవుతుంది. మాకు సబ్సిడీ కల్టివేటర్ రాలేవు, సబ్సిడీ పైసలు అటే పోయినాయి. దీని గురించి ఏదైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నా కాడికి వచ్చారు. ఒక 2-3 రైతులు వచ్చారు. వారం రోజుల లోపలనే వాళ్ళకి సబ్సిడీలు పంచిన. దానికి మా మామయ్య గారు బాగా సహకారాన్ని అందించారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. సరే, మహిళా భద్రత కొరకి మీరు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? మహిళకి ఉపాధి ఏ విధంగా కల్పిస్తున్నారు సార్ ఈ గ్రామంలో? మహిళా భద్రత సార్, మహిళా భద్రత కొరకు మా సార్ ఇచ్చిన HGS భవన్ కొత్త ఓపెనింగ్ సార్. ఈరోజు 3ంటికి వాళ్ళకు ఒక స్పష్టమైన మీటింగ్ హాల్ లాంటిది ఏర్పాటు చేస్తున్నాం. అట్లనే ఈ ఊళ్ళో మహిళా భద్రత గురించి అడుగుతున్నారు కదా సార్, మేము నిరంతరము అక్కల మాదిరి ఉంటారు మాకు, వాళ్ళకు మా స్పష్టంగా చెప్తున్నాం. వాళ్ళకు నిరంతర భద్రత కల్పించే ఉద్దేశంతో ఆల్రెడీ విలేజ్ పోలీస్ ఆఫీసర్ సార్తో కూడా మాట్లాడినాం. మాకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆ సీసీ కెమెరాల వల్ల వాళ్ళకు భద్రత వస్తా అనుకోవట్లేదు, కానీ వాళ్ళ స్వీయ భద్రతతో పాటు మా భద్రత కూడా స్పష్టంగా ఉంటుందని కూడా చెప్తున్నాం. ఓకే సార్, అంటే వాళ్ళకు ఉపాధి కల్పన, మహిళకి ఉపాధి కల్పన, కుట్టు మిషన్లు ఇట్లాంటి ఏర్పాటు చేస్తారు వేరే నియోజకవర్గాలు. అట్లా మీరు ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా మహిళల్ని? సార్, నేను మహిళలకి కుట్టి మిషన్లు ఉంటాయి కదా సార్, ఆ మిషన్లతో పాటు వాళ్ళు స్పష్టంగా అంటే నాకు అమ్మమ్మ అవుతుందమ్మా ఇంటింటికి అది బాక్స్ పట్టుకొని ఇడ్లీలు అమ్ముతుంది సార్.
ఆమె కాంచి ఆమె ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వెళ్ళి ఆల్రెడీ మండల ఆఫీస్లో అప్లై చేశాను. ఈ అమ్మమ్మ పెద్ద చాలా వృద్ధురాలు, ఇంటింటికి తిరగలేకపోతుంది. ఆమెకు ఒక బండి, ఒక టిఫిన్ పెట్టుకొని ఒక బండి ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ అప్లై చేసినాము. ఆ బండి కూడా ఈ నెల లోపల వస్తుంది. ఆ అమ్మమ్మకు కూడా ఆ విషయం తెలుసు. అది గవర్నమెంట్ మనకు చిన్న వారికి అంటే ఏదైనా స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళకి 50,000 ఇస్తుంది. ఆ పథకం కింద ఆమెకు 50,000 రూపాయలతో ఒక బండి ఏర్పాటు చేసినాం. అట్లనే మీరన్నమాట ఒకసారి కుట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేస్తాం. అట్లనే కిరాణా షాపులు ఒక స్వయంగా బతుకుతాము, మాకేమైనా కావాలంటే వాళ్ళకు కూడా కిరాణా షాపులు కూడా ఏర్పాటు చేసుకోమని కూడా మాటిస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ కొంతమంది మహిళలు మా దృష్టి తీసుకొచ్చారు సార్. బెల్ట్ షాపులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, అవి ఎక్కడ కూడా నిర్మూలన కాలేదు. గవర్నమెంట్ పైన నిర్మూలిస్తామంటున్నారు, ఎక్కడ కాలేదు. దాని ద్వారా మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కొంతమంది మహిళలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గవర్నమెంట్ నిర్మూలిస్తా అన్నాను కదా సార్, గవర్నమెంట్తో పాటు మేము కూడా పోతాం సార్. గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోమన్నా కానీ దాంట్లో ఎలాంటి మొహమాటం లేకుండా దాన్ని అప్లై చేస్తాం. అవతల ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ గవర్నమెంట్ ఏం చెప్తే అది ముందు పోతాం ఆ విషయంలో. ఇంకోటి సార్, ఇక్కడ అంటే 18 ఏళ్ళు నిండని యువకులు బండ్లు అంటే ట్రాక్టర్లు కానీ బండ్లు బైకులు కానీ అతి స్పీడ్ తోడిపోతున్నారు. ఒక సూచన గుర్తులు కానీ బ్రేక్ కట్టలు అట్లాంటివి ఏం లేవు. అట్లా కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు నేను చెప్పేసి అంటున్నారు. దానికోసం మీరు పోలీసుల ద్వారా ఏమైనా అవగాహన తల్లిదండ్రులకు ఏర్పాట్లు చేశారా? సార్, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పోలీస్ వారు కూడా మీటింగ్ పెట్టి ఆ రోజే అన్ని రకాల గుర్తుల గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎలాంటి కేసులు ఉంటాయో కూడా చెప్పడం జరిగింది. సరే, మైనర్ వాళ్ళు బండి తోలితే ఎలాంటి కేసులు జరగడం కూడా ఊళ్ళో ప్రతి ఒక్కరికి గ్రామసభ పెట్టి కూడా చెప్పడం జరిగింది సార్. ఈ విషయంలో మీరు చెప్పినట్టు ఫాలో అయినాం. గ్రామంలో కూడా కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు వేయాలా, అవి కూడా ముందుండి ఈ వచ్చే కాలంలో కూడా పూర్తి చేస్తాం. ఓకే సార్, అంటే ఇక్కడ ఊరుకు చివర్లో కూడా మన కోడూరు అనే గ్రామానికి సంబంధించి ఒక సూచన బోర్డు కూడా కావాలంటున్నారు సార్. అది లేదంట, మరి దానికి ఏమైనా మీరు ఏర్పాట్లు చేసే ఆలోచనలు ఉన్నాయంటారు? ఒక బోర్డు ప్లేటా సార్? 100% సార్, అది చిన్న విషయం. ఆల్రెడీ మా ఊళ్ళో ఎంట్రన్స్లో బస్ స్టాండ్లో కోడూరు గ్రామం అని పూర్తిగా రాస్తుంటుంది. సరే, మీరు అంటున్నారు కదా సార్, బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం. అంటే ప్రజలు తీసుకొచ్చిన సమస్య మీకు చెప్పటం కాదు, ప్రజలు మా దృష్టి ప్రజలతోనే కదా సార్, మీరు మాట్లాడే ప్రజల వాయిసే కదా సార్. ఇప్పుడు మీకు దృష్టి తీసుకొచ్చిన ప్రతిదీ కూడా ఇక్కడున్న ప్రజలు మా దృష్టి తీసుకొచ్చినాయి. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంచెం మంచినీటి కొరత కూడా అక్కడక్కడ కలుగుతుంది అంటున్నారు సార్. మరి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇది వాస్తవం సార్, మంచినీటి కొరత అనేది. సరే, నీటి కొరత అంటే సబ్ స్టేషన్లో వర్క్ నడుస్తుంది, దానివల్ల కొరత ఏర్పడింది ఏమో, కానీ మంచినీరు కొరత అయితే ఏం లేదు సార్. మా అక్కడ బాగా వస్తాయి. మాకు మిషన్ భగీరథ ప్లాంట్కి ఫస్ట్ విలేజ్ మా విలేజ్. అంటే ఇక్కడ మీరు వస్తుంటే ఒక గుట్ట ఉంటుంది, గుట్ట మీద ట్యాంక్ ఉంటుంది. అక్కడి నుంచి డౌన్ వాటర్ వదలగానే ఫస్ట్ విలేజ్ మా ఊరే. మా విలేజ్ దాటిన తర్వాత ముందుకు వెళ్ళిపోవాలి. సరే, ప్రతిరోజు 11 to 3:30 వరకు మాకు వాటర్ కంటిన్యూ వస్తుంటాయి, మిషన్ భగీరథ వాటర్. మంచినీటి కొరత అయితే లేదు సార్ మాకు తెలిసి. సార్, మేజర్గా ఈ గ్రామంలో ఉన్న సమస్య సార్ వీధి కుక్కలు చాలా ఉన్నాయి. తర్వాత కోతులు కూడా, మహిళలు తిరిగే పరిస్థితులు లేదు. కుక్కల ద్వారా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ రెండింటిని ఎలా, కోతుల ద్వారా వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం, తర్వాత ఇళ్లలో ఉండలేకపోతున్నాం మహిళలు అంటున్నారు. వీధులలో తిరగాలంటే కూడా కుక్కలతో ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు సార్. మరి దీనికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఓ సర్పంచ్గా? సార్, మీరు కుక్కల గురించి అడిగారు సార్. మేము ఆల్రెడీ 2 నెలల క్రితమే కుక్కల నిర్మూలన చేసినాం. అది గ్రామంలో మ్యాక్సిమం అందరికీ తెలుసు. కుక్కలను పట్టించడం కూడా జరిగింది. సరే, కోతుల విషయానికి వస్తే సార్, కోతులకు కూడా ఒక కార్యాచరణ స్టార్ట్ చేసినాం. ప్రతిరోజు పంట స్టార్ట్ అయినాక 10 రోజులనే వాటికి నిర్మూలన కార్యక్రమం చేస్తాం. అది మినిమం పంటలు పెట్టాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాం. సార్, ఇక్కడ ఐకేపీ సెంటర్లు ఒడ్లు దిగుమతి కావట్లేవు అంటున్నారు సార్. మరి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎమ్మెల్యే గారి మీకు ఏం చెప్పిండు? సార్, మేము ఐకేపీ సెంటర్ సమస్యలు 2-3 మా దగ్గరకు వచ్చాయి. లారీలు రావట్లో ఉన్నదే మెయిన్ ఉద్దేశం సార్. అది కూడా మేము లారీలు గురించి లారీలు సప్లై చేసే కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేయడం వల్ల లారీల కొరత ఉంది సార్ మా దగ్గర. మీ గ్రామానికి ప్రతిరోజు ఒకటి వస్తుంది, ఇంకొకటి అదనంగా ఇంకొకటి ఇవ్వండి అని అడిగినాం. అది కూడా ఏర్పాటు చేసిండు.
ఇప్పుడు ప్రతిరోజు 2 లారీలు వస్తున్నాయి సార్. నాకు తెలిసి వారం రోజుల్లో వడ్లన్నీ పూర్తిగా కలాంలో నుంచి వెళ్ళిపోతాయని అనుకుంటున్నాను సార్. సార్ ఈ సన్న ఒడ్ల బోనస్ ఎంతమందికి వినియోగిస్తున్నారు సార్? ఇక్కడ 500 బోనస్ సన్న ఒడ్లు పండించిన రైతులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఏ విధంగా అమౌంట్ పడుతున్నాయి సార్? మా లాస్ట్ టైము సన్న ఒడ్లోకి పండించి మార్కెట్కి అది ఐకేపీ ఎగుమతి చేసిన ప్రతి ఒక్క రైతు బోనస్ తీసుకున్నారు సార్. బోనస్ రాని వాళ్ళని ఎవరు లేరు ఊర్లో. ఒకవేళ రాని వాళ్ళు ఒకరిద్దరు ఉన్నా కానీ అది వాళ్ళ ఈకేవైసీ అప్డేట్ చేయకపోవడం, వాళ్ళ అకౌంట్ ఏదైనా మిస్టేక్ ఉండడం వల్లే ఆగిపోయినాయి. కానీ ప్రతి ఒక్క రైతుకి కూడా సన్న బోనస్ జరిగింది. మేము కూడా సన్న ఒడ్లు పండించినాం. ఆ బోనస్ కూడా తీసుకుని వస్తాం. గవర్నమెంట్ కృతజ్ఞతలు కూడా సార్. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఈ ఉపాధి హామీ కూలీలు సార్ ప్రత్యేకంగా మాకు మరీ కారాబి మాకు చెప్పడం జరిగింది. వాళ్ళకు ఈ ఫింగర్స్ కానీ ఐస్ కానీ పడట్లేవు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కాదంటలేం, కానీ ఇక్కడ ఏదైనా ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు ఉన్నాయా అనేది ఒకటి చెప్పారు సార్. అది మరి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? వచ్చింది సార్ అండి. ఈరోజు కూడా మార్నింగ్ కూడా చెప్పారు. మేము రిటర్న్ వస్తున్నాం పనికి వెళ్ళి. ఈరోజు ఉదయం మేము పనికి వస్తున్నాం, ఐరిస్ పడట్లేదు, అదే కంటి పడట్లేదు, దీనికి ఏదైనా చేయాలని జరుగుతున్నది సార్. అది ఆల్రెడీ మేము ఇది ఒక 20 రోజుల క్రితమే ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏపీఓ సార్తో కూడా మాట్లాడినాం. సార్ ఇట్లా రాట్లు మరి పోయిన వాళ్ళందరూ, ఉపాధికి పోయిన వాళ్ళందరూ ఇబ్బంది పడుతుందంటే అది త్వరలోగానే పరిష్కరిస్తామని చెప్పారు ఉపేందర్ గారు ఏపీఓ సార్. ఆ పరిష్కరణకు పూర్తిగా గవర్నమెంట్ తీసుకోవాలి సార్. మా చేతులు ఉంటే మేము ముందుండి చేసేవాళ్ళమేమో అనిపించింది. ఓకే సార్, ఇక్కడ అంటే మీ పాలకవర్గ సభ్యులు మీకు ఎట్లా సహకరిస్తున్నారు? మీరు గ్రామ సభలలో ఎలాంటి తీర్మానాలు చేస్తున్నారు? సమస్యకు పరిష్కారం ఏ విధంగా చూపుతున్నారు? ఉప సర్పంచ్ గారి సహకారం మీకు ఎంత మేరకు అందుతుంది సార్? మాకు పాలకవర్గం అనేది మాకు ఏముందంటే సార్, అసలు మేము ఎప్పుడూ పాలకవర్గాన్ని వేరు అనే విధంగా చూడలేదు. వాళ్ళు మాకు బంధువుల మాదిరే, అంటే మేము పిలిచే తీరు అట్లనే ఉంటుంది. ఉప సర్పంచ్ గారు ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీకి చెందినవారు. వాళ్ళు మా సోదరిలాగానే పూర్తి సహకారం ఉంది వాళ్ళతో కూడా. నెక్స్ట్ మేము సార్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విషయానికి మేము చేసే తీర్మానాలకి ప్రతి ఒక్కరూ మా పాలకవర్గం అందరూ ఆమోదిస్తారు. వాళ్ళకి మా మీద ఉన్న ట్రస్ట్, నిజాయితీ. అట్లనే మేము ఈ 5 నెలల క్రితం కూడా నేను ఒక కంపెనీలో ఉద్యోగిని, టెస్టింగ్లో. నేను ఈ ఉద్యోగాన్ని ఆపేసి ప్రజాసేవ చేస్తున్నా. ఈ సేవకు వీళ్ళు పూర్తిగా న్యాయం చేయగలుగుతారని నమ్మకం కూడా మా పాలకవర్గానికి ఉంది సార్. ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటాను మీ ద్వారా చెప్తున్నాను. ఓకే సార్, ఇక్కడ ధరణి ద్వారా భూములు కూలిపోయిన వాళ్ళు, భూ సమస్యలు ఉన్న వాళ్ళు ఇంకా ఈ విలేజ్లో ఉన్నారు సార్. ఆ సమస్య మా దృష్టికి వచ్చింది. మరి భూ భారతి ద్వారా ఏమన్నా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన గొప్ప పథకం సార్ భూభారతి. మా ఊళ్ళో 393 ఉన్నాయి పెండింగ్ ఫైల్స్. నేను వాటి గురించి ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నా మా జీపీఓ గారితో. ఇప్పుడు మొదటి విడతలో 77 వచ్చాయి. 77 నోటీస్ ఫామ్లు వచ్చాయి. వాటి గురించి ఆర్ఐ గారు వచ్చే వారము మా ఊరికి భూమి ఎంక్వైరీ మీదకి వస్తా అన్నాడు. వారికైనా జీపీఓ గారికైనా పూర్తి సహకారం అందిస్తూ ఈ భూభారతి ద్వారా మా ఊళ్ళో ప్రతి రైతుకి భూ సమస్యల మీద పూర్తి న్యాయం చేస్తామని కూడా మీ ద్వారా చెప్తున్నాం సార్. ఓకే సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఈ మారుమూల గ్రామాలు ఎన్ని అమలవుతున్నాయి? ఉచిత బస్సు కానీ, కరెంటు, 500 గ్యాస్, ఇట్లా ఎన్ని అమలవుతున్నాయి? ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు సార్? ప్రతి ఆడబిడ్డ ఉచిత బస్సును వాడుతున్నారు సార్. దానివల్ల ప్రతి ఒక్కరు అర్హులే ఆ పథకానికి. రెండవది సార్ కరెంటు, ఉచిత గృహజ్యోతి పథకము. మా ఊళ్ళే ఊరు మొత్తంలో 5 సార్ మా ఊళ్ళే కరెంటు బిల్లు పడే ఇల్లులు, అంటే 200 యూనిట్ల పైన వాడేవాళ్ళు. మిగతా 498 ఇల్లు గృహజ్యోతి వాడుతుంటున్నారు. అది కూడా గొప్పగా చెప్పగలుగుతాం గవర్నమెంట్ ద్వారా తీసుకున్న దానికి సార్. మూడవది గ్యాస్ సబ్సిడీ. గ్యాస్ సబ్సిడీలా కొద్దిగా పడుతున్నాయి, కానీ కొద్ది అమౌంట్ పడుతున్నాయని చెప్తున్నారు. 500 రూపాయలు వస్తున్నాయా లేవా అని క్లారిటీ లేదు. అయితే కొద్దిమంది 500 వస్తున్నాయి అన్నారు, కొద్దిమంది రాట్లు అన్నారు. అది వాళ్ళ
ఆ రోజు ప్రజాపాలన కార్యక్రమాల్లో వాళ్ళు అప్లై చేసుకోకపోవడం మేము అనుకుంటున్నాం. ఇంకా సార్ ఓకే సార్, ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు మొత్తం కూడా 5 సంవత్సరాలు ఒక పుల్లపు ఐలమ్మ గారు అంటే మీ అమ్మగారి పైన ఒక బాధ్యతను పెట్టారు నమ్మకంతో. సార్ ఆ నమ్మకాన్ని మీరు ఏ విధంగా వాళ్ళకు కలిగిస్తారు? వాళ్ళకు కోరుకున్న అభివృద్ధిని ఏ విధంగా సాధ్యపడుతుంది? ఎమ్మెల్యే గారి సహకారం ఏ విధంగా ఉండబోతుంది సార్? సార్ మాకు మా అమ్మగారికి 5 సంవత్సరాల కాలం ఇచ్చారు సార్ ఈ ఊరు ప్రజలు. మేము గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈ రోజుకి కూడా ఊళ్ళో ప్రజలందరికీ తెలుసు మాకు ఎలాంటి సమస్యలు లేవు, ఆర్థికంగా కానీ ఇంకా ఏ విధంగా కానీ. ఊళ్ళో ఉన్న ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. ఈ 5 సంవత్సరాలు మా మీద పెట్టిన బాధ్యతకి గౌరవ ఎమ్మెల్యే గారు మందుల స్వామిల్ గారి సహకారంతో, రైతు కమిషన్ మెంబర్ మా మేనమామ చోటి వెంకన్నయ్య సహకారంతో, అక్కడే మా ఊర్లో కూడా ఒక మంచి నాయకుడు ఉన్నాడు సార్, సామ అభిషేక్ రెడ్డి గారని. వారు కూడా మాకు నిరంతరం సాయంగానే ఉంటాడు. వాళ్ళ సహకారంతో ఈ ఊర్లో మాకు మేము గెలిచినప్పటి నుంచి మాకు పార్టీలు అనేవి ఏం లేవు సార్. ఎవరు వచ్చినా ఏ కార్యక్రమం ముందు వచ్చినా నిస్వార్థంగా ఎవరు పేదలు ఎవరు అర్హులు వాళ్ళకే మేము మొదట ప్రయత్నం చేస్తాం. అంతేగాని వీళ్ళు మమ్మల్ని గెలిపించిన పార్టీ ఆగమ్మా ఆ పార్టీ ఈ పార్టీ అనే ఆలోచనలు మాకేం లేవు. ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు ఏ రంగులు లేవు. మాకున్న ఒక రంగు అయినా ఒకటైనా గ్రామ అభివృద్ధి. ఈ అభివృద్ధికి స్పష్టంగా నిలబడి కట్టుబడి పనిచేస్తాం సార్. దీంట్లో ఎలాంటి ఆలోచన కూడా మా మైండ్లోకి రానియం సార్. ఓకే సార్, ఫైనల్గా మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఓటేసి గెలిపించిన మీ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? గ్రామ ప్రజలందరికీ నా స్పష్టమైన మాట సార్. 1600 మందికి మేము మా ఊళ్ళో ఉన్న 1453 రైట్ 1600 మందికి మేము ఒక సూచిక మీ మాట నిలబెడతామని, ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉంటామని స్పష్టంగా తెలియజేస్తున్నాం సార్. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఆపద ఉన్నా, ఎలాంటి అవసరం ఉన్నా మీకు అక్కడ నుంచి మా ఇంటికి అందుబాటులో రాలేకపోయినా అక్కడున్న మీ చరవాణి అంటే సెల్ ఫోన్ నుంచి మాకు ఫోన్ కొట్టినా పూర్తి సహకారంతో పూర్తి స్పష్టతతోని మేము మీకు అందుబాటులో ఉంటాం, సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. మరో వ్యక్తితో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.